Welcome to Psychology Coding Classes. This is Psychology Lakshmi Ganesh, Psychology and Perspective Education Faculty. ఈ వీడియో సెషన్లో మనము టెట్ మరియు డిఎస్సి ఎగ్జామినేషన్లో సైకాలజీ విభాగంలో ఎంతో కీలకమైనటువంటి పెరుగుదల వికాసం అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ పెరుగుదల వికాసంలో మనము గత ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే తరచుగా ప్రశ్న సంధిస్తున్నటువంటి అంశము వ్యక్తి యొక్క వికాసం పైన అనువంశికత యొక్క పాత్ర అనేది ఉంటుంది. వ్యక్తి వికాసంపై అనువంశికత అనేది ప్రభావంను చూపిస్తుంది. అదే విధంగా వ్యక్తి యొక్క వికాసంపై పరిసరాలు కూడా ప్రభావం చూపిస్తాయి. వ్యక్తి యొక్క వికాసంలో పరిసరాల యొక్క పాత్ర. సో వ్యక్తి వికాసంలో అనువంశికత పాత్ర ఉంటుంది అని కొంతమంది శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు ప్రయోగాలను నిర్వహించి వ్యక్తి వికాసంలో అనువంశికత యొక్క పాత్రను గురించి వారు ప్రయోగపూర్వకంగా తెలియజేయడం జరిగింది. అలాంటి శాస్త్రవేత్తలను, సైకాలజిస్టులను అనువంశికవాదులు అంటాం. సో ఇలా వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను గురించి తెలియజేసినటువంటి సైకాలజిస్టులను అనువంశికవాదులు అంటాం. సో ఈ అనువంశికవాదులు ఎవరు? వారు ఎలాంటి ప్రయోగాలు లేదా పరిశోధనలు చేశారు? వారు ఏ కుటుంబాలపైన ప్రయోగాలను చేశారు? ఆ కుటుంబాల యొక్క స్వభావం ఏమిటి? కుటుంబాల యొక్క స్వభావము, ఈ కుటుంబాలపై చేసిన ప్రయోగాల నుంచి ఆ సైకాలజిస్టులు రచించినటువంటి పుస్తకాలు ఏమిటి? ఈ అంశాలపైన మనకు తరచుగా ప్రశ్న సంధిస్తూనే ఉన్నాడు. సో వారు అనువంశికవాదులైనా పరిసరవాదులైనా వారు ఏ కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు, ఆ కుటుంబం యొక్క స్వభావం ఏమిటి, వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు ఏమిటి అనే విషయము చాలా కీలకమైనది. సో అదేవిధంగా మరికొంతమంది సైకాలజిస్టులు వ్యక్తి యొక్క వికాసంలో పరిసరాల పాత్రే ఉంటుంది కానీ అనువంశికతకు ఎలాంటి పాత్ర ఉండదు అంటారు. అలాంటి సైకాలజిస్టులను మనం పరిసరవాదులు అంటాం. పరిసరవాదులు. సో అనువంశికవాదులు ఎవరున్నారు, పరిసరవాదులు ఎవరున్నారో మనం ఈ వీడియో సెషన్లో వివరంగా నేర్చుకోవాలి. సో ఈ సెషన్లో వచ్చేసి వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను సమర్థించినటువంటి అనువంశికవాదులు ఎవరు, వారు చేసినటువంటి ప్రయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలను ఈ సెషన్లో నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్ ది టుడే సెషన్. సో అనువంశికవాదులను మీరు సులభంగా గుర్తుంచుకోవడం కోసము నేను మీకు ఒక కోడ్ వర్డ్ రూపంలో ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి ఇస్తున్నాను. సో దీన్ని మీరు పరిశీలించినట్లయితే మీరు పరీక్షల్లో అడిగేటువంటి ప్రశ్నకి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇప్పుడు ఈ క్రింది వారిలో అనువంశికవాదిని గుర్తించండి లేదా పరిసరవాది కాని వారిని గుర్తించండి అని క్వశ్చన్ చేసినట్లయితే, పరిసరవాది ఎవరు అని క్వశ్చన్ చేసినట్లయితే, ఇట్లాంటి ప్రశ్నలకు మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఈ క్లాసెస్ను రూపొందించడం జరిగింది. సో ఈ సెషన్లో అనువంశికవాదులను మీరు సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో వీరందరూ కూడా అనువంశికతవాదులు. వీరందరూ కూడా వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను సమర్థించారు. సో వీరు అనువంశికవాదులు. సో అనువంశికవాదులను గుర్తుంచుకోవడం కోసం మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నటువంటి ఈ కోడ్ను పరిశీలించినట్లయితే గాల్టన్ ఒక వ్యక్తి, ప్రియా ఒక అమ్మాయి. గాల్టను, ప్రియా వాళ్ళ డాగుతో కలిసి గోడా రేస్. గోడా అంటే మనము గుర్రాలను హిందీలో గోడా అంటాం కదా. సో గోడా రేస్ ను ఫ్రీగా చూస్తూ, వీళ్ళు గోడా రేస్ ను ఫ్రీగా చూస్తూ అందరూ అంటే ఆ రేస్ లో పాల్గొంటున్నటువంటి అందరిని మనం ఇంగ్లీష్ లో ఆల్ అంటాం. సో అందరూ విన్ కావాలనే మెంటాలిటీతో కేరింతలు కొడుతూ ఉన్నారు. సో ఇది సందర్భం. సో ఈ సందర్భాన్ని మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సందర్భం నుంచి మనకు అనేక సమాచారం వస్తుంది. సో ఈ సందర్భం నుంచి మనం అనేక ప్రశ్నలకు సమాధానం చేసేటువంటి సామర్థ్యాన్ని పొందుతాం. మళ్ళీ ఒకసారి ఈ సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. గాల్టన్ ఒక అబ్బాయి, ప్రియా ఒక అమ్మాయి. ఈ గాల్టన్, ప్రియాలు వాళ్ళ డాగుతో కలిసి గోడా రేస్ అంటే గుర్రం పందాలను ఫ్రీగా చూస్తూ ఉన్నారు. ఫ్రీగా చూస్తున్నప్పుడు అందరూ అంటే ఆ రేస్ లో పాల్గొంటున్న వారందరూ కూడా విన్ కావాలనే మెంటాలిటీతో ఈ ప్రియా మరియు గాల్టన్లు కేరింతలు కొడుతూ ఉన్నారు.
సో ఇది ఒక చిన్న సందర్భం. ఈ సందర్భాన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈ సందర్భం నుంచి ఎంతటి సమాచారం వస్తుందో చూడండి. ఈ సందర్భం నుంచి వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను సమర్థించినటువంటి అనువంశికవాదులందరూ కూడా వస్తూ ఉన్నారు. సో ఇక్కడ మొదటగా ఈ సైకాలజిస్టులను మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గాల్టన్, ప్రియాన్నం. గాల్టన్ అంటే బ్రిటన్ దేశానికి చెందినటువంటి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి సైకాలజిస్ట్. వీరు అనువంశికవాది. ఇక్కడ ప్రియా అంటే గాల్టన్ యొక్క శిష్యుడైనటువంటి పియర్సన్ అనేటువంటి సైకాలజిస్ట్. వీరు కూడా బ్రిటన్ దేశానికి చెందినవారు. సో గాల్టన్, ప్రియా వాళ్ళ డాగ్తో కలిసి, డాగ్ అంటే అమెరికా దేశానికి చెందినటువంటి డగ్డేల్ అనేటువంటి సైకాలజిస్ట్. వీరు అమెరికా దేశానికి చెందినవారు. అమెరికా దేశానికి చెందినటువంటి డగ్డేల్ అనే సైకాలజిస్ట్. వాళ్ళ డాగ్తో కలిసి ఎక్కడికి వెళ్ళారు? గోడా రేస్. ఇక్కడ గోడా అంటే గోడార్డ్ అనేటువంటి సైకాలజిస్ట్. గోడార్డ్ అమెరికా దేశానికి చెందినటువంటి గోడార్డ్ అనేటువంటి సైకాలజిస్ట్. సో వీరు గోడా రేస్ను ఫ్రీగా చూస్తూ, ఫ్రీ అంటే ఇక్కడ ఫ్రీమన్ అనేటువంటి సైకాలజిస్ట్. ఫ్రీ అంటే ఫ్రీమన్. సో అందరిని మనం ఇంగ్లీష్లో ఆల్ అంటాం. ఆల్ అంటే ఆల్పోర్ట్ అనేటువంటి సైకాలజిస్ట్. ఆల్ అంటే ఆల్పోర్ట్. అందరూ విన్ కావాలని, విన్ అంటే బ్రిటన్ దేశానికి చెందినటువంటి విన్షిప్ అనేటువంటి సైకాలజిస్ట్. విన్ అంటే విన్షిప్. విన్ కావాలనే మెంటాలిటీతో, మెంటల్ అంటే మెండల్, ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి మెండల్ యొక్క బిరుదు జన్యు శాస్త్ర పితామహుడు. ఇది మనకు గత టెట్ డిఎస్సి ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటి ప్రశ్న. జన్యు శాస్త్ర పితామహుడు గ్రిగర్ జాన్ మెండల్. వీరు ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. రైట్. మెంటల్ అంటే మెండల్. సో మెంటాలిటీతో కేరింతలు కొట్టారు. కేరింత అంటే ఇక్కడ కెల్లాగ్ దంపతులు అనేటువంటి సైకాలజిస్టులు. ఈ కెల్లాగ్ దంపతులు వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత పాత్రను సమర్థిస్తూ వారి యొక్క సొంత కుమారుడిపైనే ప్రయోగాలను నిర్వహించడం జరిగింది. సో ఈ చిన్న సందర్భం నుంచి మీకు వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను సమర్థించినటువంటి సైకాలజిస్టులందరి యొక్క పేర్లు రావడం జరిగింది. సో కాబట్టి మీరు మరొకసారి ఈ సందర్భం ఏదైతే ఉందో దీన్ని 1-2 సార్లు మీరు రీకాల్ చేస్తూ దీనిని మీ స్మృతిలో నిలిపి ఉంచుకున్నట్లయితే, సో అనువంశికవాదుల పైన మీకు ప్రశ్న ఎలా సంధించినా మీరు సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అనువంశికవాదుల యొక్క పేర్లు. సో ఇందులో మనం మొట్టమొదటగా గాల్టన్ అన్నాం. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఒక అనువంశికవాది. వీరు బ్రిటన్ దేశానికి చెందినవారు. బ్రిటన్ దేశానికి చెందినటువంటి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. వీరు 1869 సంవత్సరంలో గిఫ్టెడ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. గిఫ్టెడ్. ద టర్మ్ గిఫ్టెడ్ వాజ్ ప్రపోజ్డ్ బై సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1869. సో వీరు వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను గురించి తెలుసుకోవడం కోసము పండితుల కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. పండితులు వ్యక్తి వికాసంలో అనువంశికత యొక్క పాత్రను గురించి తెలుసుకోవడానికి వీరు రాజవంశీయుల యొక్క కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. రాజవంశీయులు వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను తెలుసుకోవడానికి వీరు సంగీత విద్వాంసుల కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. సంగీత విద్వాంసులు. సో రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసుల కుటుంబాలపై చేసిన ప్రయోగాల ద్వారా వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను సమర్థించినది ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ కుటుంబాలపై చేసిన ప్రయోగాల ద్వారా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే, ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులకు, ప్రతిభావంతులు. సో ఇలా గిఫ్టెడ్ అనే పదాన్ని మొట్టమొదటగా వీరే ప్రతిపాదించడం జరిగింది. ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులకు ప్రతిభావంతులైన సంతానమే కలుగుతుంది అని చెప్పారు. ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులకు ప్రతిభావంతులైన సంతానమే కలుగుతుంది. కావున వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్ర ఉంటుంది అంటారు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇలా వీరు ఈ కుటుంబాలపై చేసినటువంటి ప్రయోగం యొక్క ఫలితాలన్నింటినీ పొందుపరుస్తూ
వీరు సమగ్రంగా ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. వీరి యొక్క పుస్తకమే హెరిడేటరీ జీనియస్ అనేటువంటి పుస్తకం. ఇంపార్టెంట్, హెరిడేటరీ జీనియస్. హెరిడేటరీ జీనియస్ గ్రంథకర్త సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ పుస్తకం హెరిడేటరీ అంటే అనువంశికత. సో మనకు పేరులోనే కనిపిస్తుంది, హెరిడేటరీ జీనియస్ అనేటువంటి పుస్తకము వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను సమర్థిస్తుంది. ఇక్కడ జీనియస్ అంటే ప్రతిభావంతులు, అంటే ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులకు ప్రతిభావంతులైనటువంటి సంతానం కలుగుతుంది, దీనిలో అనువంశికత పాత్ర ఉంటుంది అని తెలియజేసేటువంటి పుస్తకమే హెరిడేటరీ జీనియస్ అనేటువంటి పుస్తకము. మరి వీరు ఎవరిపైన ప్రయోగాలు చేశారు అంటే పండితులు, రాజవంశీయులు, సంగీత విద్వాంసుల కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. అంటే సింపుల్గా ఎవరిపైన ప్రయోగాలు చేశారు అంటే ప్రతిభావంతులపైన ప్రయోగాలు చేశారు. ప్రతిభావంతుల కుటుంబాలకు చెందినటువంటి దాదాపుగా 997 మంది వ్యక్తులను వీరు పరిశీలించి మరి ఇంతమంది వ్యక్తులకు ప్రతిభావంతులైనటువంటి సంతానమే కలుగుతుంది అని తన ప్రయోగం ద్వారా తెలియజేశారు. ఇది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గురించినటువంటి సమాచారం. తర్వాత పియర్సన్ వీరు బ్రిటన్ దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. వీరు బ్రిటన్ యొక్క సైకాలజిస్ట్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ యొక్క శిష్యులు పియర్సన్ యొక్క ప్రయోగాలను పరిశీలించినట్లయితే పియర్సన్ వీరు హోమినీ కుటుంబం పైన ప్రయోగాలు చేశారు. హోమినీ కుటుంబము. పియర్సన్ వీరు డార్విన్ కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. ఇక్కడ డార్విన్ అంటే చార్లెస్ డార్విన్, ఈ కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. ఈ హోమినీ కుటుంబం యొక్క స్వభావాన్ని మనం పరిశీలిస్తే హోమినీ కుటుంబం అన్నది మందబుద్ధి స్వభావం గల కుటుంబం. మందబుద్ధి అంటే మెంటల్లీ రిటార్డెడ్. డార్విన్ కుటుంబాన్ని పరిశీలించినట్లయితే డార్విన్ కుటుంబము అన్నది మేధావి కుటుంబం. సో పియర్సన్ ఈ హోమినీ కుటుంబాలకు చెందినటువంటి అనేక తరాల మంది వ్యక్తులను పరిశీలిస్తే అన్ని తరాలలోనూ మందబుద్ధిని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు జన్మించడంను గమనించాడు. అదే డార్విన్ వంశంలో కొన్ని తరాల వ్యక్తులను పరిశీలిస్తే అన్ని తరాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఎన్నిక కావడంను గమనించాడు. గమనించి ఈ హోమినీ కుటుంబంలో అందరూ మందబుద్ధి గల వ్యక్తులు జన్మించడానికి, డార్విన్ కుటుంబంలో అందరూ మేధావులు జన్మించడానికి కారణము వారి యొక్క అనువంశికత. కాబట్టి వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికతకే పాత్ర ఉంటుంది అని పియర్సన్ అనేటువంటి సైకాలజిస్ట్ తెలియజేశారు. సో వీరు ఒక అనువంశికవాది. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ డగ్డేల్, అమెరికా దేశానికి చెందినటువంటి హెన్రీ డగ్డేల్ అనేటువంటి సైకాలజిస్ట్. డగ్డేల్ వీరు అమెరికా దేశానికి చెందినవారు. డగ్డేల్ అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. డగ్డేల్ అనేటువంటి సైకాలజిస్ట్ వీరు జ్యూక్స్ కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. జ్యూక్స్ కుటుంబాలపైన ప్రయోగాలు చేసినది డగ్డేల్. సో జ్యూక్స్ కుటుంబం యొక్క స్వభావం ఏమిటి అంటే నేరపూరిత స్వభావము. నేరపూరిత స్వభావమును కలిగి ఉన్నటువంటి కుటుంబము జ్యూక్స్. ఆ జ్యూక్స్ కుటుంబాలపైన ప్రయోగాలు చేసింది డగ్డేల్. వీరు ఈ జ్యూక్స్ కుటుంబాలకు చెందినటువంటి చిన్న పిల్లల్ని తన ప్రయోగం కోసం ఎన్నుకున్నారు. ఈ చిన్న పిల్లల్ని వేరు పరిసరాల్లో పెంచుతూ ఉన్నారు. ఆ పిల్లలకు కొంత వయస్సు వచ్చిన తర్వాత పరిశీలిస్తే ఆ పిల్లలందరిలో కూడా నేరపూరిత స్వభావము, దొంగతనం చేసేటువంటి లక్షణము, సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడేటువంటి లక్షణము, ఎదురు తిరిగే స్వభావము, సర్దుబాటు లోపము మొదలైనటువంటి లక్షణాలు ఉండడాన్ని గమనించాడు. గమనించి వారు ఏ పరిసరంలో పెరిగినప్పటికీ వారందరిలోనూ ఈ విధమైనటువంటి లక్షణాలు రావడానికి కారణము వారి యొక్క అనువంశికత అని డగ్డేల్ తెలియజేశారు. డగ్డేల్ వారి ప్రయోగం యొక్క ఫలితాలన్నింటినీ పొందుపరుస్తూ వారు ది జ్యూక్స్ అనేటువంటి పుస్తకంను రచించడం జరిగింది. ది జ్యూక్స్. సో ఇది వారి యొక్క పుస్తకం. ఇది 2012లో నిర్వహించినటువంటి టెట్ పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న. ది జ్యూక్స్ గ్రంథకర్త ఎవరు అని క్వశ్చన్ చేయడం జరిగింది. ది జ్యూక్స్ గ్రంథకర్త అమెరికా దేశానికి చెందినటువంటి డగ్డేల్ అనేటువంటి సైకాలజిస్ట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. గోడార్డ్ అమెరికా దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. గోడార్డ్
సో గోడార్డ్, గోడార్డ్ అంటున్నాము. గోడార్డ్, డార్డ్, డార్డ్, డార్డ్ అంటే గార్డ్, గార్డ్ అంటే గార్డియన్, గార్డియన్ అంటే రక్షకుడు. సో దేశానికి రక్షకులు సైనికులు, దేశానికి రక్షకులు సైనికులు, గోడార్డ్. సో వీరు మార్టిన్ కల్లికక్ అనే సైనిక కుటుంబం పైన ప్రయోగాలు చేశారు. మార్టిన్ కల్లికక్. సో వీరు ఏ కుటుంబం పైన ప్రయోగాలు చేశారు అంటే మార్టిన్ కల్లికక్ కుటుంబం పైన ప్రయోగాలు చేశారు. మార్టిన్ కల్లికక్ కుటుంబం యొక్క స్వభావం ఏమిటి అంటే సైనిక స్వభావము. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సైనిక స్వభావం గల కుటుంబము. సో దీంట్లో గోడార్డ్ తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే మార్టిన్ కల్లికక్ అనేటువంటి వ్యక్తికి ఒక మందబుద్ధి గల వనితనిచ్చి వివాహం చేస్తారు. వీరికి జన్మించిన సంతానము వారి సంతానము వారి సంతానము వారి సంతానాన్ని పరిశీలిస్తే అందరూ మందబుద్ధితో ఉండడంని గమనించాడు. మార్టిన్ కల్లికక్ ఒక మేధావి వనితనిచ్చి వివాహం చేస్తారు. వీరికి జన్మించిన సంతానము వారి సంతానము వారి సంతానము వారి సంతానం అందరూ కూడా మేధావులుగా ఉండడాన్ని గమనించాడు. సో వీరికి మందబుద్ధి గల సంతానం కలగడానికి కారణం అనువంశికత, వీరికి మేధావి సంతానం కలగడానికి కారణం అనువంశికత అని వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను సమర్థిస్తూ ఈ హెన్రీ గోడార్డ్ అనేటువంటి సైకాలజిస్ట్ ది కల్లికాక్స్ ఫ్యామిలీ, ది కల్లికాక్స్ ఫ్యామిలీ a study in the heredity of feeble-mindedness అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. ది కల్లికాక్స్ ఫ్యామిలీ ఏ స్టడీ ఇన్ ద హెరిడిటీ ఆఫ్ ఫీబుల్ మైండెడ్నెస్. ఈ పుస్తకంను గోడార్డ్ అనేటువంటి సైకాలజిస్ట్ రచించారు. ఇది వీరికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఫ్రీమన్ అనేటువంటి సైకాలజిస్ట్. సో ఫ్రీమన్ అనగానే ప్రధానంగా గుర్తుకు రావలసినటువంటి అంశము కవలలు అనేటువంటి అంశం గుర్తుకు రావాలి. కవలలు. దాయాదులు అనేటువంటి అంశం గుర్తుకు రావాలి. దాయాదులు. ఫ్రీమన్ అనగానే అన్నదమ్ములు అనేటువంటి అంశం గుర్తుకు రావాలి. అన్నదమ్ములు. సో వీరు కవలలు, దాయాదులు, అన్నదమ్ముల పైన ప్రయోగాలు చేశారు. కవలలు, దాయాదులు, అన్నదమ్ముల పైన ప్రయోగాలు చేసి వీరు తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే కవలలలో లేదా దాయాదులలో లేదా అన్నదమ్ములలో ప్రజ్ఞకి అదే విధముగా అనువంశికతకి, ప్రజ్ఞకి అనువంశికతకి అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలియజేసినది ఫ్రీమన్ అనేటువంటి సైకాలజిస్ట్. సో ప్రజ్ఞకి అనువంశికతకి అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలియజేసినటువంటి సైకాలజిస్టు ఫ్రీమన్. ఎవరిపైన చేసిన ప్రయోగాల ద్వారా తెలియజేశారు అంటే కవలలు, అన్నదమ్ములు, దాయాదుల పైన చేసిన ప్రయోగాల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది ఫ్రీమన్కు సంబంధించిన సమాచారం. మరి ఫ్రీమన్ అనగానే కవలలు గుర్తుకు రావాలి. మరి ఫ్రీమన్ ఏ కవలల పైన ప్రయోగాలు చేశారు అని అంటే అందులో ఒక శిశువు యొక్క పేరు మిల్డ్రెత్ అనేటువంటి శిశువు, మిల్డ్రెత్. మరొక యొక్క శిశువు పేరు రూత్. సో మిల్డ్రెత్, రూత్ అనేటువంటి కవలల పైన ప్రయోగాలు చేసింది ఎవరు అంటే ఫ్రీమన్ అనేటువంటి సైకాలజిస్ట్. సో ప్రజ్ఞకి అనువంశికతకి అవినాభావ సంబంధం ఉంటుంది లేదా సహసంబంధ గుణకం ఉంటుంది. ఈ సహసంబంధ గుణకము కవలల్లో, సమరూప కవలల్లో ఇంకా గరిష్టంగా ఉంటుంది అని తెలియజేసినటువంటి సైకాలజిస్టు ఫ్రీమన్ అనేటువంటి సైకాలజిస్ట్. సో నేను పలికేటువంటి ప్రతి పదం కూడా చాలా ముఖ్యమైనది, మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనది. సో కాబట్టి ప్రతి విషయాన్ని నోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆల్పోర్ట్. సో ఆల్పోర్ట్ అనేటువంటి సైకాలజిస్ట్ వీరు చేసినటువంటి ప్రయోగాలను పరిశీలించినట్లయితే వ్యక్తులకు పొడవు పొట్టి ఆకారాలు వస్తాయి. కొంతమంది వ్యక్తులు పొడవుగా ఉంటారు, కొంతమంది వ్యక్తులు పొట్టిగా ఉంటారు. వ్యక్తులకు ఈ పొడవు పొట్టి ఆకారాలు రావడానికి మరియు వ్యక్తుల యొక్క సుఖ దుఃఖాలకు వ్యక్తుల యొక్క వైవిధ్యాలకు కారణం అనువంశికత అంటారు.
పొడవు పొట్టి ఆకారాలు రావడానికి కారణం అనువంశికత. ఓకే, మరి ఇక్కడ సుఖ దుఃఖాలు అంటే, సో ఇక్కడ సుఖ దుఃఖాలు అంటే ఎమోషన్స్, ఉద్వేగాలు. అంటే మనకి ఎమోషన్స్ అనేవి అకార్డింగ్ టు కేథరిన్ బ్రిడ్జెస్, ఎమోషన్స్ ఆర్ మెయిన్లీ categorized into two types. They are, one is positive emotions and another one is negative emotions. సో వ్యక్తులు పాజిటివ్ ఎమోషన్స్ అంటే అనుకూల ఉద్వేగాలను కలిగి ఉండి జన్మించడము, నెగిటివ్ ఎమోషన్స్ అంటే ప్రతికూల ఉద్వేగాలను కలిగి ఉండి జన్మించడం అనేది అనువంశికత పైన ఆధారపడి ఉంటుంది అని ఆల్పోర్ట్ అనేటువంటి సైకాలజిస్ట్ తెలియజేస్తారు. సో ఇలా వ్యక్తులకు పొడవు పట్టి ఆకారాలు రావడానికి, వ్యక్తుల యొక్క సుఖ దుఃఖాలకు, వైవిధ్యాలకు కారణం అనువంశికత అని తెలియజేసింది ఆల్పోర్ట్ అనేటువంటి సైకాలజిస్ట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. విన్షిప్ అనేటువంటి సైకాలజిస్ట్, వీరు అనువంశికవాది. వీరు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి, బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఎడ్వర్డ్స్ అను రాజవంశీయుల కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. వీరు ప్రయోగం చేసినటువంటి కుటుంబము ఎడ్వర్డ్స్. ఎడ్వర్డ్స్ కుటుంబాల యొక్క స్వభావం ఏమిటి అంటే రాజవంశీయుల యొక్క కుటుంబము, రాజవంశీయుల కుటుంబం. సో ఈ ఎడ్వర్డ్స్ కుటుంబాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులను విన్షిప్ ఎన్నుకొని వారిని ప్రపంచంలోని వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో చేర్పించి వారికి యూనివర్సిటీ స్థాయి విద్యను అందించడం జరుగుతుంది. అంటే వేరు వేరు విభాగాలలో, అంటే ఒకరు సైన్స్ విభాగం, ఒకరు మ్యాథమెటిక్స్ విభాగం, ఒకరు కళలకు సంబంధించి, ఒకరు భాషకు సంబంధించి, ఇలా వేరు వేరు విభాగాల్లో వారందరూ కూడా యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్ను పొందుతూ ఉన్నారు. వాళ్ళ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత పరిశీలిస్తే వారందరిలో కూడా పరిపాలనా సంబంధమైనటువంటి సామర్థ్యాలు ఉండడంను విన్షిప్ గమనించి వీరందరిలో కూడా పరిపాలనా సంబంధమైనటువంటి సామర్థ్యాలు ఉండడానికి గల కారణం ఏమిటి అంటే వారందరూ కూడా ఎడ్వర్డ్స్ కుటుంబాలకు చెందినవారు. మరి ఎడ్వర్డ్స్ కుటుంబం యొక్క స్వభావం ఏమిటి? రాజవంశీయుల యొక్క కుటుంబము. కాబట్టి వారికి ఆ పరిపాలనా సామర్థ్యము అనేది అనువంశికంగా, వారసత్వంగా సంక్రమించినది. కావున వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికతకై పాత్ర ఉంటుంది అంటారు విన్షిప్ అనేటువంటి సైకాలజిస్ట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. మెండల్, అతి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త గ్రిగర్ జాన్ మెండల్. వీరు బఠానీ మొక్క పైన ప్రయోగాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి ఒక టెట్ పరీక్షలో నేరుగా క్వశ్చన్ కూడా సంధించి ఉన్నారు. ఇప్పటికే మెండల్ ఏ మొక్క పైన ప్రయోగాలు చేశారు అని క్వశ్చన్ చేసి ఉన్నారు. మెండల్ ఏ మొక్క పైన ప్రయోగాలు చేశారు అంటే బఠానీ మొక్క పైన ప్రయోగాలు చేశారు. ఈ బఠానీ మొక్క యొక్క శాస్త్రీయ నామము పైసం సటైవం. దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఈ పైసం సటైవం అనేటువంటి మొక్క పైన మెండల్ ప్రయోగాలు చేశారు. మెండల్ యొక్క బిరుదు జన్యు శాస్త్ర పితామహుడు. మెండల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో వీరిని జన్యు శాస్త్ర పితామహుడు అంటారు. సో వీరు అనువంశిక నియమాలను ప్రతిపాదించారు. ఈ క్రింది వానిలో మెండల్ అనువంశిక నియమం కానిది అని మనకు డైరెక్ట్ గా క్వశ్చన్ చేసి ఉన్నారు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లలో. మెండల్ అనువంశిక నియమాల సంఖ్య ఎంత అని కూడా క్వశ్చన్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి మనకు. మెండల్ అనువంశిక నియమాల సంఖ్య 3. అందులో మెండల్ యొక్క ఒక నియమము పోలిక నియమము, లా ఆఫ్ సిమిలారిటీ. అంటే ఒక జాతికి జన్మించిన సంతానము అదే జాతి లక్షణాలను పోలి ఉండడంను పోలిక నియమం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి మనిషే జన్మించడము, పులికి పులే జన్మించడము, కుక్కకు కుక్కయే జన్మించడం పోలిక నియమం. అందమైన దంపతులకు అందమైనటువంటి సంతానం కలగడము పోలిక నియమం. తర్వాత మెండల్ అనువంశిక నియమాల్లో మరో నియమము వైవిధ్య నియమము లేదా వైరుధ్య నియమం. దీనిని లా ఆఫ్ వేరియేషన్ అంటాం. అంటే ఒక జాతికి జన్మించిన సంతానము ఆ జాతికి దగ్గరి లక్షణాలను కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందమైనటువంటి దంపతులకు చామన ఛాయ వర్ణాన్ని కలిగి ఉన్నటువంటి సంతానం కలగడము మెండల్ వైవిధ్య నియమాన్ని సమర్థిస్తుంది. మరియు ఒకే దంపతులకు జన్మించినటువంటి సంతానంలో తేడాలు ఉండడంను వైవిధ్య నియమం అంటారు.
అంటే ఒకే దంపతులకు జన్మించిన ఇద్దరు సంతానంలో ఒకరు బాలుడు ఒకరు బాలిక జన్మించడము వైవిధ్య నియమం. ఒకే దంపతులకు జన్మించినటువంటి సంతానంలో ఒకరు అందంగా మరొకరు చామనఛాయ వర్ణంలో ఉండడము వైవిధ్య నియమం. సో ఇది వైవిధ్య నియమం. మెండల్ అనువంశిక నియమాల్లో 3వ నియమము ప్రతిగమన నియమము. సో మొదటి నియమం ఏమిటి, రెండవ నియమం ఏమిటి, 3వ నియమం ఏమిటి అని నేరుగా ప్రశ్నలు అడిగినటువంటి దాఖలాలు ఉన్నవి. మెండల్ యొక్క 3వ నియమం ప్రతిగమన నియమం. సో 2014 టెట్ పేపర్ 2లో దీనిపైన క్వశ్చన్ చేసి ఉన్నాడు. ప్రతిగమన నియమం అంటే మేనరికపు వివాహాల ద్వారా కానీ లేదా రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినప్పుడు జన్యువుల యొక్క అసాధారణమైనటువంటి కలయిక ద్వారా తల్లిదండ్రులకు పూర్తిగా విరుద్ధమైనటువంటి లక్షణాలతో సంతానం కలగడంను ప్రతిగమన నియమంగా మెండల్ తెలియజేశాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మనకు ఒక సామెత కలదు, పండిత పుత్ర పరమసుంట. సో పండిత పుత్ర పరమసుంట అనే సామెతను సమర్థించేటువంటి మెండల్ నియమం ఏమిటి అంటే ప్రతిగమన నియమము. సో ఇది మెండల్కి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. కెల్లాగ్ దంపతులు. సో వ్యక్తి వికాసంలో అనువంశికత యొక్క పాత్రను సమర్థించినటువంటి సైకాలజిస్టులలో సో టుడే మన క్లాస్లో చివరి సైకాలజిస్టులు కెల్లాగ్ దంపతులు. సో వీరు కెల్లాగ్ దంపతులు ఇద్దరు కూడా సైకాలజిస్టులే. వీరు వారి యొక్క సొంత కుమారుడైనటువంటి డొనాల్డ్ అనేటువంటి శిశువు, వారి యొక్క సొంత కుమారుడైనటువంటి డొనాల్డ్ అనేటువంటి శిశువు వారి యొక్క సొంత కుమారుడు. మరియు ఈ కెల్లాగ్ దంపతులు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి చింపాంజీ సైతము, వారి ఇంటిలో పెంచుకుంటున్నటువంటి చింపాంజీ సైతము ఒక శిశువుకు జన్మనివ్వడం జరిగింది. ఆ చింపాంజీ శిశువుకు వీరు పెట్టినటువంటి పేరు గూవా. సో ఇక్కడ గూవా అన్నది చింపాంజీ యొక్క శిశువు, చింపాంజీ యొక్క శిశువు గూవా. డొనాల్డ్ వారి యొక్క స్వంత కుమారుడు డొనాల్డ్. సో వీరిపైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కెల్లాగ్ దంపతులు. అంటే వీరు జన్మించిన వెంటనే ఆ ఇరువురికి ఒకే రకమైనటువంటి పరిసరాలను కల్పించడం జరిగింది. అంటే అన్ని విధాలుగా ఒకే విధంగా ఉండేటువంటి పరిసరాలలో ఈ డొనాల్డ్ గూవాను పెంచుతూ ఉన్నారు. వీరికి కొంత వయస్సు వచ్చిన తర్వాత పరిశీలిస్తే డొనాల్డ్ అనేటువంటి శిశువు మేధోపరమైనటువంటి చర్యలలో ముందుండడంను గమనించారు. ఈ శిశువు మేధోపరమైనటువంటి చర్యలలో ముందున్నాడు. గూవా అనేటువంటి శిశువు వేగంగా పరిగెత్తటము, ఎక్కువ దూరం దూకటంలో ముందుండటంను గమనించారు. గమనించి ఈ ఇరువురికి ఒకే రకమైనటువంటి పరిసరాలను కల్పించినప్పటికీ మరి వారిలో వేరువేరు సామర్థ్యాలు ఉండడానికి కల కారణము వారి యొక్క అనువంశికత. కాబట్టి వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికతకే పాత్ర ఉంటుంది అని కెల్లాగ్ దంపతులు తెలియజేశారు. సో ఇది వ్యక్తి వికాసంలో అనువంశిక పాత్రను సమర్థించినటువంటి సైకాలజిస్టులు, వారికి సంబంధించినటువంటి సమాచారం. ఇక దీనిపైన బిట్ మిస్ కావడానికి అవకాశమే లేదు. సో కాబట్టి మన వీడియోస్ను వీక్షిస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. సో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా మీ యొక్క లైక్, మీ యొక్క కామెంట్సే మాకు చాలా మోటివేషన్ అందిస్తాయి. మేము ఇలాంటి వీడియోస్ చేయాలి అన్నా మీరు ఇచ్చేటువంటి లైక్స్, కామెంట్లే మాకు ప్రేరణగా నిలుస్తాయి. సో న్యూ విజిటర్స్ ఏవైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. సో ఈ అంశం పైన మనకు పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు సంధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం గమనించినటువంటి విషయాలను ఆధారంగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చేసే ప్రయత్నం చేయాలి. సో మీ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు చేసినటువంటి సమాధానం సరైనది, సరికానిది సరి చూసుకోండి. రైట్. సో లెట్స్ బిగిన్ ది క్వశ్చన్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్, అనువంశిక నియమాలను ప్రతిపాదించిన వారు. సో క్వశ్చన్ నేరుగా ఉంది. ఇక్కడ అనువంశిక నియమాలను ఎవరు ప్రతిపాదించారు అంటే గ్రిగర్ జాన్ మెండల్ ప్రతిపాదించారు. సో మెండల్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఆప్షన్ డిలో కనిపిస్తుంది. సో కాబట్టి ఈ ప్రశ్నకు ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్. అది తర్వాత మెండల్ అనువంశిక నియమాలకు చెందనిది ఏమిటి అనేది ప్రశ్న. సో మనకు చెందినవి ఏమిటో తెలిస్తే
చెందని దానిని మనం ఐడెంటిఫై చేయవచ్చు. మెండల్ ఆనువంశిక నియమాల సంఖ్య ఎంత? 3 నియమాలు. మొదటి నియమం ఏంటి? పోలిక నియమం. సో ఇది మనకు ఫస్ట్ ఆప్షన్ లో కనిపిస్తుంది, కాబట్టి ఇది మన సమాధానం కాదు. రెండవ నియమం ఏంటి? వైవిధ్య నియమం లేదా వైరుధ్య నియమం. సెకండ్ ఆప్షన్ లో కనిపిస్తుంది, కాబట్టి ఇది మన సమాధానం కాదు. ఎందుకు కాదు? అనువంశిక నియమాలకు చెందనిది ఏమిటి అని క్వశ్చన్ చేశాడు ఇక్కడ. ఫలిత నియమం అన్నాడు. ఫలిత నియమం అనువంశిక నియమాల్లో ఉందా? లేదు. మరి ఫలిత నియమాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు? చెప్పాలి, మీరు కామెంట్ చేయాలి. ఫలిత నియమాన్ని ఎవరు ప్రపోజ్ చేశారో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయాలి. రైట్. మరి ఫలిత నియమాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే అమెరికా దేశానికి చెందిన ఒక సైకాలజిస్ట్ ప్రపోజ్ చేశారు. మరి ఏంటి ఆ సైకాలజిస్ట్ యొక్క పేరు? నేను అమెరికా దేశానికి చెందిన సైకాలజిస్ట్ అని మీకు ఒక ఉద్దీపన కలగజేస్తాను. సో దాని ద్వారా మీరు ఆ సైకాలజిస్ట్ యొక్క నేమ్ను రీకాల్ చేసుకోవాలి. సో ఫలిత నియమాన్ని ప్రపోజ్ చేసింది అమెరికా దేశానికి చెందినటువంటి ఎడ్వర్డ్ లియో థారండైక్ అనేటువంటి సైకాలజిస్ట్. ఇది థారండైక్ యొక్క నియమం. సో కాబట్టి ఇది మన ప్రశ్నకు సమాధానం కావడానికి అవకాశం ఉంది. ఫోర్త్ వన్ ప్రతిగమన నియమం. ఇది మెండల్ యొక్క 3వ ఆనువంశిక నియమం. సో కాబట్టి ఇది మన సమాధానం కాదు. సో ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త. సో నేను మీకు స్టార్టింగ్ స్లైడ్ లోనే వీటిని గురించి వివరించి ఉన్నాను. సో మీరెవరైనా ఈ వీడియోను మధ్యలో నుండి వాచ్ చేస్తున్నట్లయితే సో డెఫినెట్ గా మీరు వీడియోను స్టార్టింగ్ నుండి వాచ్ చేయాలి. స్టార్టింగ్ నుండి వాచ్ చేస్తేనే ఈ ప్రశ్నలన్నింటికి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరు హెరిడిటరీ జీనియస్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వారు? సో మీ ఆన్సర్ను నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చిన సమాధానం సరైనది సరికానిది నా వివరణ తర్వాత మీరు చెక్ చేసుకోండి. సో హెరిడిటరీ జీనియస్ అంటే ప్రతిభావంతుడు. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1869 సంవత్సరంలో బ్రిటన్ దేశానికి చెందినటువంటి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి సైకాలజిస్ట్ గిఫ్టెడ్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించారు. గిఫ్టెడ్ అంటే ప్రతిభావంతులు, అంటే జీనియస్ అంటే ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులకు ప్రతిభావంతులైనటువంటి సంతానమే అనువంశికంగా కలుగుతుంది, వారసత్వంగా కలుగుతుంది అని తెలియజేసినటువంటి సైకాలజిస్ట్ బ్రిటన్ దేశానికి చెందినటువంటి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సో ఈ ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సంగీత విద్వాంసుల కుటుంబాలపై పరిశోధన ద్వారా వ్యక్తి వికాసంలో అనువంశిక పాత్రను సమర్థించిన వారు. సో అనువంశికవాదులు ఎవరో మీకు ఐడియా ఉండాలి. డగ్డెల్ అనువంశికవాదే, గోడార్డ్ అనువంశికవాదే, గాల్టన్ అనువంశికవాదే, గోర్డెన్ పరిసరవాది. కాబట్టి ఇది మన సమాధానం కాదు. సో అనువంశికవాదిని గుర్తించాలి మనం. సో ఇందులో సంగీత విద్వాంసుల కుటుంబాలపైన ప్రయోగాలు చేసిన వారు సో పండితులు, రాజవంశీయులు, సంగీత విద్వాంసుల కుటుంబాలపై ప్రయోగాల ద్వారా వ్యక్తి వికాసంలో అనువంశిక పాత్రను సమర్థించిన వారు బ్రిటన్ దేశానికి చెందినటువంటి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటువంటి సైకాలజిస్ట్. సో కాబట్టి వీడియోను మీరు స్టార్టింగ్ నుండి వాచ్ చేసినట్లయితే ఈ ప్రశ్నలకు మీరు అత్యంత సులభంగా సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వాచ్ చేసినట్లయితే ఈ ప్రశ్నలన్నింటికి మీరు సింపుల్ గా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. పండితులు, రాజవంశీయులు, సంగీత విద్వాంసుల కుటుంబాలపై పరిశోధన చేసిన వారు. సో మీకు పరీక్షల్లో ఇట్లాంటి ప్రశ్నలనే సంధిస్తారు. సో వీరిపైన ప్రయోగాలు చేసింది డగ్డెల్ కాదు. డగ్డెల్ జ్యూక్స్ కుటుంబాలపై ప్రయోగాలు చేశారు. గోడార్డ్ కాదు. గోడార్డ్ మార్టిన్ కల్లికా కుటుంబం పైన ప్రయోగం చేశారు. గోర్డెన్ కాదు. గోర్డెన్ అసలు అనువంశిక వాదే కాదు. గోర్డెన్ పరిసరవాది. వీరు పడవ జిప్సీ నడుపుకునేటువంటి పిల్లల పైన ప్రయోగాలు చేశారు. సో కాబట్టి రిమైనింగ్ వన్ ఏముంది ఇక్కడ? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేది మన ప్రశ్నకు సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఇటీవలి కాలంలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకు. కాబట్టి మీరు ఎక్కువగా ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం చేయడం పైన ఫోకస్ చేయండి. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ కు సంబంధించి సరికానిది అన్నాడు. ప్రశ్న జాగ్రత్తగా గమనించాలి. సో విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేది మన యొక్క ప్రశ్న. సో వీరు ఇంగ్లాండ్ దేశస్తులు. ఇది సరైనదే. ఇంగ్లాండ్ లేదా బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సో ఇది సరైనది. మనకు సరికానిది గుర్తించండి అన్నాడు. కాబట్టి ఏ అనేది మన ప్రశ్నకు ఆన్సర్ కాదు. ఎక్కువ తెలివితేటలు ఉన్న తల్లిదండ్రులకి ప్రతిభాశీలురైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువ అని తెలియజేశారు. ఎస్, వారు తెలియజేసినదే కదా. ప్రతిభావంతులైనటువంటి
ఆ తల్లిదండ్రులకి ప్రతిభావంతులైన సంతానమే కలుగుతుంది అని వీరు తెలియజేశారు. ఇది సరైనదే, సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. హోమినీ కుటుంబంపై ప్రయోగాలు చేశారు. సో ఇక్కడ చూడండి ఆప్షన్ సి, హోమినీ కుటుంబాలపైన ప్రయోగాలు చేసినది గాల్టన్ యొక్క శిష్యుడైనటువంటి పియర్సన్ అనేటువంటి సైకాలజిస్ట్. ఈ పియర్సన్ హోమినీ మరియు డార్విన్ కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఇది సమాధానం అవుతుంది. పండితుల కుటుంబాలపై ప్రయోగాలు చేశారు. గాల్టన్ పండితుల కుటుంబాలపైన ప్రయోగాలు చేశారు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం. సో ఇట్లాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇటీవలి కాలంలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో క్వశ్చనింగ్ అనేది ఈ విధానంలో కలదు. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. రైట్, ఎస్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మీరు ప్రశ్నను గమనించి మీ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అనంతరం మీరు చేసినటువంటి కామెంట్ సరైనదా సరికానిదా సరి చూసుకోండి. సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ కు సంబంధించి సరికానిది అంటున్నాడు. మళ్ళీ అగైన్ క్వశ్చన్ సరికానిది. సో విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేది మన యొక్క ప్రశ్న. గాల్టన్ హెరిడేటరీ జీనియస్ గ్రంథకర్త, ఇది సరైనదే, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. డార్విన్ కుటుంబంపై ప్రయోగం చేశారు. డార్విన్ కుటుంబం పైన ప్రయోగాలు చేసింది పియర్సన్ అనేటువంటి సైకాలజిస్ట్. సో కాబట్టి ఇది మన ప్రశ్నకు సమాధానం అవుతుంది. సంగీత విద్వాంసుల కుటుంబాలపై ప్రయోగాలు చేశారు. ఇది సరైనదే, కాబట్టి ఆన్సర్ కాదు. గాల్టన్ అనువంశికవాది, ఎస్, గాల్టన్ అనువంశికవాది సరైనదే, కాబట్టి ఆన్సర్ కాదు. సో ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇట్లాంటి ప్రశ్నలపైనే ఇట్లాంటి విధానంలోనే మీకు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ను చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మీ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ కు సంబంధించి సరైనది ఈ క్రింది వాణిలో అనేది క్వశ్చన్. సో ఏది సరైనదో దాన్ని మనం పరిశీలించాలి. వ్యక్తి వికాసంలో పరిసరాల పాత్రను సమర్థించారు. గాల్టన్ పరిసరాల పాత్రను సమర్థించలేదు, అనువంశికత యొక్క పాత్రను సమర్థించారు. కాబట్టి ఇది సరైనది కాదు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ కు సంబంధించి సరైనది అనేది ప్రశ్న. సో ఇది సరికాదు, కాబట్టి ఈ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాదు. సో ఇది గాల్టన్. నెక్స్ట్, ఎడ్వర్డ్స్ అను రాజవంశీయుల కుటుంబంపై ప్రయోగాలు చేశారు. గాల్టన్ ఎడ్వర్డ్స్ అనే రాజవంశీయుల కుటుంబం పైన ప్రయోగాలు చేయలేదు. ఎడ్వర్డ్స్ అనే రాజవంశీయుల కుటుంబం పైన ప్రయోగాలు చేసింది బెన్షిప్ అనేటువంటి సైకాలజిస్ట్. మీకు సమాచారం తెలిసి ఉండాలి. అందుకనే స్టార్టింగ్ క్లాస్ను మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఇట్లాంటి క్వశ్చన్స్కు మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో కాబట్టి ఇది కూడా మన ప్రశ్నకు సరైనటువంటి సమాధానం కాదు. ఇంగ్లాండ్లోని ప్రముఖమైన 997 మంది వ్యక్తులపై ప్రయోగాలు చేశారు. సో ఇది సరైనటువంటి స్టేట్మెంట్. వీరు ప్రతిభావంతులైనటువంటి 997 మంది వ్యక్తులపైన ప్రయోగాలు చేసి ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులకు ప్రతిభావంతులైన సంతానం కలుగుతుంది అని తెలియజేశారు. నెక్స్ట్, జ్యూక్స్ కుటుంబంపై ప్రయోగాలు చేశారు అంటున్నారు. జ్యూక్స్ కుటుంబాలపైన ప్రయోగాలు చేసింది ఎవరు? అమెరికా దేశానికి చెందినటువంటి డగ్డేల్ అనేటువంటి సైకాలజిస్ట్. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. పియర్సన్ కు సంబంధించి సరికానిది. సో విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు పియర్సన్ అనేది మన యొక్క ప్రశ్న. గాల్టన్ యొక్క శిష్యుడు. సో ఇతడు గాల్టన్ యొక్క శిష్యుడే, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇంగ్లాండ్ దేశస్థుడు, కరెక్టే, ఆన్సర్ కాదు. వ్యక్తి వికాసంలో పరిసరాల పాత్రను సమర్థించారు. నో, పియర్సన్ వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత యొక్క పాత్రను సమర్థించారు. వీరు అనువంశికతవాది, కాబట్టి ఇది సరికానిది, ఇది కరెక్ట్. సో పైవన్నీ అన్నాడు, ఇది రాంగ్. సో ఆప్షన్ సి సరైనటువంటి సమాధానం. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో మీరు ఈ క్వశ్చన్ చూడగానే దాని యొక్క ఆన్సర్ ఏంటో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు చేసినటువంటి సమాధానం సరైనది సరికానిది వెంటనే నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు చెక్ చేసుకోగలరు. రైట్, ఈ క్రింది వాణిలో నేరపూరిత స్వభావం గల కుటుంబం అనేది ప్రశ్న. ఫస్ట్ ఆప్షన్ మార్టిన్ కల్లికాక్ అన్నారు. మార్టిన్ కల్లికాక్ యొక్క స్వభావం ఏమిటి? వెంటనే మీరు రీకాల్ చేసుకోవాలి, అది సైనిక స్వభావము. నెక్స్ట్ జ్యూక్స్ అన్నారు. జ్యూక్స్ యొక్క స్వభావం ఏమిటి? నేరపూరిత స్వభావము. నెక్స్ట్ ఆప్షన్ సిలో హోమినీ అన్నారు. హోమినీ కుటుంబం యొక్క స్వభావం ఏమిటి? మందబుద్ధి గల కుటుంబము. వెరీ గుడ్.
ఇలా మీరు రీకాల్ చేసుకోవాలి సబ్జెక్ట్ను. నెక్స్ట్ ఎడ్వర్డ్స్ అన్నాడు. ఎడ్వర్డ్స్ కుటుంబం యొక్క స్వభావం ఏమిటి? రాజవంశీయుల కుటుంబము. ఇది ఇంత స్పష్టత ఉన్నట్లయితే మనము ఎలాంటి ప్రశ్నకైనా ఆన్సర్ చేయవచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమవుతుంది? క్వశ్చన్ ఏమన్నాడు? నేరపూరిత స్వభావం అన్నాడు. నేరపూరిత స్వభావం గల కుటుంబం ఏంటి? జ్యూక్స్ కుటుంబం. క్లియర్? అది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. నేరపూరిత స్వభావం గల జ్యూక్స్ కుటుంబంపై ప్రయోగాలు చేసిన వారు. జ్యూక్స్ కుటుంబంపై ప్రయోగాలు చేసిన ఎవరు? డగ్డేల్ అనేటువంటి సైకాలజిస్ట్. సో కాబట్టి ఆప్షన్ డి అనేది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అవుతుంది. క్లియర్? అది. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ది జ్యూక్స్ గ్రంథకర్త. జ్యూక్స్ అనేది నేరపూరిత స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి కుటుంబం. ఆ నేరపూరిత స్వభావాన్ని కలిగి ఉన్న కుటుంబంపై ప్రయోగాలు చేసిన ఎవరు? డగ్డేల్ అనేటువంటి సైకాలజిస్ట్. కాబట్టి గోడార్డ్ అనేది సమాధానం కాదు, గోర్డెన్ సమాధానం కాదు, ఆల్పోర్ట్ సమాధానం కాదు, డగ్డేల్ అనేది సమాధానం. క్లియర్? అది. రిచర్డ్ ఎల్ డగ్డేల్ కి సంబంధించి సరికానిది అంటున్నాడు. సో ఇట్లాంటి దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ టు యువర్ ఎగ్జామినేషన్. సో యూ హ్యావ్ టు మోస్ట్ ఫోకస్ వైల్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. రైట్. రిచర్డ్ డగ్డేల్ కి సంబంధించి సరికానిది. వీరు అమెరికా దేశస్తులు. ఇది సరైనదే, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ది జ్యూక్స్ గ్రంథకర్త సరైనదే, కానీ మన ఆన్సర్ కాదు. పెంపుడు శిశువులపై ప్రయోగాలు చేశారు. పెంపుడు శిశువులపైన ప్రయోగాలు చేసిన వారు ఎవరు అంటే స్క్వడాక్ అనేటువంటి సైకాలజిస్ట్. స్క్వడాక్. వీరు పెంపుడు శిశువులపైన ప్రయోగాలు చేసి వ్యక్తి వికాసంలో పరిసరాల యొక్క పాత్రను సమర్థిస్తారు. కాబట్టి ఇది సరికానిది. సరికానిదాన్ని గుర్తించమన్నాడు కదా, ఇదే మన ఆన్సర్ అవుతుంది. డగ్డేల్ అనువంశికవాది. ఇది సరైనదే, కాబట్టి మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. కవలలు. చూడండి, కవలలు అనగానే మనకు ఆన్సర్ వచ్చేయాలి. మీ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ తెలియజేయండి కామెంట్ రూపంలో. అన్నదమ్ములు. దాయాదులలో ప్రజ్ఞా పాఠవాలని పరిశీలించి అనువంశికతకి ప్రజ్ఞకి సహసంబంధ గుణకం ఉంటుంది అని తెలిపిన వారు. గాల్టనా? నో. పియర్సనా? నో. ఫ్రీమనా? ఎస్. డగ్డేలా? నో. ఎవరు తెలిపారు? ఫ్రీమన్ తెలిపారు. సో ఫ్రీమన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? కవలలు, అన్నదమ్ములు, దాయాదులు. సో ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఎడ్వర్డ్స్ అను రాజవంశీయుల కుటుంబాలపై ప్రయోగాలు చేసిన వారు. ఎవరు చేశారు? బిన్షిపా? ఎస్ కరెక్ట్. ఫ్రీమనా? నో. ఫ్రీమన్ అంటే ఎవరు గుర్తు రావాలి? కవలలు, అన్నదమ్ములు, దాయాదులు. గోడార్డ్ అంటే ఎవరు గుర్తు రావాలి? మార్టిన్ కల్లిక గుర్తు రావాలి. డగ్డేల్ అంటే ఏం గుర్తుకు రావాలి? ది జ్యూక్స్ గుర్తుకు రావాలి. సో ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఎడ్వర్డ్స్. సో ఎడ్వర్డ్స్ డాష్ అంటే ఏ ఆప్షన్ చూడండి. నేరపూరిత స్వభావం గల కుటుంబం అన్నాడు. ఎడ్వర్డ్స్ నేరపూరిత స్వభావం గల కుటుంబమా? నో. మరి నేరపూరిత స్వభావం గల కుటుంబం ఏమిటి అంటే ఇది జ్యూక్స్ కుటుంబం, ఎడ్వర్డ్స్ కుటుంబం కాదు. కాబట్టి ఏ రాంగ్. బి రాజవంశీయుల కుటుంబం. ఎస్, రాజవంశీయుల కుటుంబం. సైనిక కుటుంబమా? నో. మరి సైనిక కుటుంబం ఏంటి అంటే మార్టిన్ కల్లికాక్ అనేది సైనిక కుటుంబం. మందబుద్ధి గల కుటుంబమా? నో. మరి మందబుద్ధి గల కుటుంబం ఏంటి అంటే హోమిని అనేది మందబుద్ధి గల కుటుంబము. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఈ క్రింది వానిలో అనువంశికవాది. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్ లో సంధించినట్లయితే నేను స్టార్టింగ్ స్లైడ్ లో మీకు చెప్పినటువంటి ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ను మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే అనువంశికవాదులందరూ కూడా మీకు వరుస క్రమంలో గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఒక్కసారి మీరు ఆ కోడ్ ను పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ. రైట్. సో వీళ్ళందరూ కూడా అనువంశికవాదులు. మనం చెప్పుకున్నటువంటి కోడ్ ఏంటి? గాల్టన్ ప్రియా వాళ్ళ డాగ్ తో కలిసి గోడా రేసును ఫ్రీగా చూస్తూ అందరూ అంటే అందరూ విన్ కావాలనే మెంటాలిటీతో కేరింతలు కొట్టారు. సో ఇక్కడ వీరందరూ కూడా అనువంశికవాదులు. సో ఈ యొక్క సందర్భం మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ సంధించినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఇట్లాంటి ఎన్ని ప్రశ్నలు సంధించినా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. మన క్వశ్చన్ ఏంటి? క్రింది వానిలో అనువంశికవాది అన్నారు.
సో వాట్సన్ ఎక్కడైనా వచ్చాడా మనకు? రాలేదు. బాగ్లే వచ్చారా? రాలేదు. న్యూమన్ వచ్చాడా? రాలేదు. ఎవరు వచ్చారు? డగ్డేల్ వచ్చాడు. సో డగ్డేల్ ఆనువంశికవాది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. గూవా. సో గూవా అనగానే మనకి ఏం గుర్తు రావాలి? కెల్లాగ్ దంపతులు గుర్తుకు రావాలి. కెల్లాగ్ దంపతులు ఈ గూవా అనేటువంటి చింపాంజీ శిశువు పైన ప్రయోగాలు చేశారు. ఇది చింపాంజీ శిశువు. వీరు మానవ శిశువు పైన కూడా ప్రయోగాలు చేశారు, కానీ ఆ మానవ శిశువు యొక్క పేరు డొనాల్డ్. ఈ మానవ శిశువు కెల్లాగు దంపతుల యొక్క కుమారుడు. సో కాబట్టి ఈ ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్, గూవా అను చింపాంజీ శిశువుపై ప్రయోగాలు చేసిన వారు. రైట్. ఇక మీ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే మీకు ఆన్సర్ వచ్చేసి ఉండాలి. గూవా అనే చింపాంజీ శిశువు పైన కెల్లాగు దంపతులు ప్రయోగాలు చేశారు. ఫ్రీమన్ కాదు, గోడార్డ్ కాదు, అదేవిధంగా విన్షిప్ కాదు. ఈ క్రింది వానిలో అనువంశికవాది కానివారు అంటున్నారు. అనువంశికవాది కానివారు అంటే అనువంశికవాదులు ఎవరో మనకు తెలిస్తే కాని వారిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. విన్షిప్ మన కోర్లో ఉన్నారా? ఉన్నారు. వీరు అనువంశికవాదే, కాబట్టి మన ఆన్సర్ కాదు. ఫ్రీమన్ మన కోర్లో ఉన్నారా? ఉన్నారు, కాబట్టి వీరు అనువంశికవాదే, మన ఆన్సర్ కాదు. న్యూమన్ ఉన్నారా? లేరు, కాబట్టి ఇది సమాధానం అవుతుంది. డగ్డేల్ ఉన్నారా? ఉన్నారు, కాబట్టి ఇది సమాధానం కాదు. సో ఆప్షన్ సి న్యూమన్ అనేది ఈ ప్రశ్నకు సరైన సమాధానం. సో దిస్ ఈజ్ టుడేస్ సెషన్. ఇది మొత్తంగా అనువంశికవాదులకు సంబంధించినటువంటి సమాచారము. సో డెఫినెట్ గా ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని వాచ్ చేసిన తర్వాత ఇంకా మీరు ఎలాంటి పుస్తకం కానీ ఎలాంటి క్లాసెస్ కానీ ఆ క్లాసెస్ పైన కూడా మీరు డిపెండ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇంత సమాచారము మరియు ఇంత సులభమైనటువంటి విధానంలో మీకు ఎక్కడ కూడా ఇలాంటి క్లాసెస్ అనేవి అందుబాటులో ఉండవు. కాబట్టి మ్యాక్సిమం ఈ క్లాసెస్ లో మీరు యూటిలైజ్ చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు ఏమైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్ లో మీకు అన్ని రకాల పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఇలాంటి క్లాసెస్ తో కూడుకున్నటువంటి కంప్లీట్ సైకాలజీ కోర్స్ అనేది మన యాప్ లో అందుబాటులో ఉంటుంది. నేను మీకు యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి ఉన్నాను. సో ఆ కోర్సులో అన్ని క్లాసెస్ కూడా ఇలా కోడింగ్ విధానంలో రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. వీ విల్ మీట్ ఇన్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.